హలో! హాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి ఫోటోస్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. అంటే సీతాదేవి కానీ, చిన్న కిడ్స్ ఫోటోస్ కానీ, ఓకే. మన ఫోటోతోటి ఎలా స్వాప్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. స్వాప్ అయినా లేకపోతే సొంతంగా మీరు ఎలా చేసుకోవాలనేది కూడా ఎలా జనరేట్ చేసుకోవాలనేది కూడా డీటెయిల్‌గా చెప్తాను. ఇంకోటి ఈ ఫోటోస్ ఏవైతే యూజ్ చేసినానో, ఇవే ఫోటోస్ మీకు నచ్చితే ఇవే ఫోటో ప్లేస్‌లో మీ యొక్క ఫోటో ఫేస్ ఉంటది కదా! అదైతే స్వాప్ అయితే చేసుకోవచ్చు. మాక్సిమం 30 ఫోటోస్ వరకు నేను ఇస్తాను. కిడ్ ఫోటో నుంచి బాయ్స్ అయినా, గర్ల్స్ ఫోటోస్ అయితే ఇస్తాను మీకు. చాలా యూజ్ అవుతుంది. చూడండి, స్వాప్ కూడా చేసి చూపిస్తాను. ప్రాంప్ట్ కూడా ఇస్తాను మీకు. చాలా యూజ్ అవుతుంది. చూసి చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. అసలు వీడియో అయితే స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ స్క్రీన్‌కి వచ్చాను. నేను ఇచ్చిన ఫోటోస్ అన్నీ ఈ వీడియో కింద ఉంటది. అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫోటోస్ కావాలంటే ఆహ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్ అయితే ఉంది. ఆ పేజ్‌లో చాలా వీడియోస్ అయితే నేను ఒక ప్రాంప్ట్ కూడా ఇస్తాను. ఆ ప్రాంప్ట్ తోటి మీరు సొంతంగా ఓన్‌గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు బింగ్ యాప్‌లో. ఓకేనా? ఆ ప్రాంప్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. మన వెబ్‌సైట్‌లో ఉంటది. అక్కడి నుంచి మీకు కాపీ చేయనికి చాలా ఈజీగా ఉంటది. ఓకేనా? ఫోటోస్ కానీ ఈ 2 వెబ్‌సైట్ లింక్ కానీ అన్నీ ఇస్తాను. బింగ్ యాప్‌లో మీరైతే ఓకే. నేను ఇచ్చిన ఫోటోస్ అయితే ట్రై చేయండి. చాలా బాగున్నాయి. అందులో ఫోటోస్ మీకు ఓకే. స్వాప్ చేయనీకి కూడా చాలా సూపర్‌గా ఉంటది. డెఫినెట్‌లీ మీకు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏఐ మేకర్ అని ఒక యాప్ సైట్ అయితే ఉంది. ఇది ఓన్లీ స్వాప్ చేయనీకి మాత్రమే యూజ్ అవుతుంది. ఇంకా మీకు వేరే వేరే స్టైల్‌లో చేసుకుందామని అనుకుంటే ప్రాంప్ట్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్ వెబ్‌సైట్‌లో ఉంటది. ప్రాంప్ట్ అయితే మీరైతే డౌన్లోడ్ కాపీ చేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ రీల్‌లో ఒక వీడియో చేసిన. అది బై మిస్టేక్‌లో డిలీట్ చేసిన. ఎందుకు డిలీట్ చేసినా అంటే మధ్యలో ఒక ప్రాబ్లమ్ వచ్చింది. అది నా పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల నేను అందులో కొన్ని ఫోటోస్ రివీల్ అయినాయి కాబట్టి నేను డిలీట్ చేసిన అది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ రీమేక్ మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో కొన్ని ఫోటోస్ ఇస్తా అని చెప్పాను కదా! ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు మల్టీ ఫోటోస్ అంటే మీ ఫ్యామిలీ ఫోటోసే చేంజ్ చేద్దామని అనుకుంటే 4, 5 ఫోటోస్ అయితే ఆహ్, స్వాప్ చేసుకోవచ్చు. లేదు ఒకటే ఫోటో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫేస్ 1 ఫోటో అయితే ఉంది. ఇక్కడ కింద మనకు మల్టీ ఫోటోస్ అయితే ఉంటది. నేను ఒక ఫోటో మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ సైడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్‌లోడ్ ఇమేజ్ అయితే ఉంది. ఇక్కడ మనకు మల్టీ ఫేసెస్ కూడా ఉంటది. మల్టీ వీడియో ఫేసెస్ కూడా ఉంటది. అంటే వీడియో కూడా ఇది చేసుకోవచ్చు. కానీ ఇందులో కొంచెం లిమిట్ మాత్రమే ఉంటది. మీరు ఎట్లా పడితే అట్లా చేయనీకే ఉండదు. కొన్ని కొన్ని లిమిట్స్ అయితే ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అప్‌లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన నేను డిస్క్రిప్షన్‌లో కొన్ని ఫోటోస్ ఇస్తా అని చెప్పాను కదా! ఆ ఫోటోస్ ఇక్కడ చూసుకోండి. ఈ ఫోటోస్ అయితే ఇస్తాను మీకు. నేను కూడా డౌన్లోడ్ చేసుకున్నా ఈ ఫోటోసు. ఓకే. మీకు ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఇలాంటి ఫోటో క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది మీకు. ప్రాంప్ట్ అయితే యూజ్ చేసి మీరైతే బింగ్ ఇమేజ్ అనే సైట్ ఉంది కదా! ఆ సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంది. అందులోకెళ్ళి మీరు ప్రాంప్ట్ యూజ్ చేసి దాని తర్వాత ఆ ఫోటోస్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇందులో అయితే మీరైతే స్వాప్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఓకే. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన దానికి కొంచెం కిందకెళ్తే అప్‌లోడ్ ఇమేజ్ మన ఫోటో అయితే ఇక్కడ ఉంటది. దాన్ని స్వాప్ చేసే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఫోటో పెడతాను. ఆహ్ ఈ ఫోటో పెడుతున్నాను చూడండి. ఓకే. ఈ ఫోటో అయితే పెట్టాను. దాని తర్వాత స్వాప్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత 1 క్లిక్‌లో అయిపోతది. కానీ నేను ఇంతకుముందు చెప్పాను. లిమిట్ మాత్రమే ఉంటది కాబట్టి ఫస్ట్ మీరు ఏదైనా ఒక మంచి ఫోటో కానీ చేయనీకి ట్రై చేయండి. అన్నీ మనకు వస్తూనే ఉంటదని అనుకోవచ్చు. కొంచెం లిమిట్ ఉంటది. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్‌గా వచ్చింది మనకు ఫోటో. ఇక్కడ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అయిపోతది. ఇక్కడ నుంచి మీరు వీడియో టు ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేద్దామంటే దీని మీద క్లిక్ చేసుకోవచ్చు మీరు. కన్వర్ట్ అయ్యి అయిపోతది. ఓకే. ఇక్కడ చూడండి మనకు ఎన్ని సెకండ్లు కావాలనేది చూసుకోండి ఇక్కడ. ఎగ్జాంపుల్‌గా నేను ఓకే. జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనమైతే లాగిన్ అవ్వాలి. లాగిన్ తోటి మీరు క్రియేట్ చేస్తే మీకు ఫోటో టు ఈ వీడియో కూడా కన్వర్ట్ అయిపోతది. అంతే ప్రాసెస్ ఉంటది. ఈ వెబ్‌సైట్ మీకు చాలా యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేకపోతే ఏఐ మేకర్ అని, రీమేకర్ అని యూజ్ చేసినా వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.